ఇదొక చిన్న ఇన్సిడెంట్ ఎస్టర్డే జరిగిందనమాట. అంటే మా ఇంటి దగ్గర ఆపోజిట్‌గా ఉంటారు కదా! మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గర. వాళ్ళు ఇద్దరు కపుల్స్ ఉన్నారు. అంటే లైక్ లవ్ మ్యారేజ్. ఏజ్ వచ్చేసి చాలా చిన్న ఏజ్. ఫుల్ ఫైటింగ్ చేసుకున్నారు. ఒక బేబీ కూడా ఉంది. నా బుజ్జిగా నాకు అట్లా సేమ్ ఏజ్. బాగా గొడవ పడి పీకులాడుకొని బయటకొచ్చిండారు. మా అమ్మ బయట బట్టలు ఉతుకుతా ఉంది. ఎందుకమ్మా ఇలా గొడవ పడిపోతా ఉండవు ఏమాయ అని అడిగింది. వచ్చిందే మీకు చూపిస్తానుండండి యాప్ ఇల్లు అని చెప్పి. చూడండి అక్కడ కనపడతా ఉంది కదా బట్టలారేసిందని అదే ఇల్లు. అంటే వాళ్ళిద్దరూ ఫుల్ ఫైట్ చేసుకొని ఇలా వచ్చింది. మా అమ్మ ఇక్కడ బట్టలు ఉతుకుతా ఉండే అంటే లైక్ ఇక్కడ వాళ్ళ ఇంటికి ఇది ఆపోజిట్ అట్లా. సో వచ్చింది ఇట్లా వచ్చింది ఇక్కడ. మీకే చూపిస్తాను చూడండి. వచ్చిందే ఇక్కడ ఉంది కదా ఈడ ఈ తొట్టిలోకి దుంకేసిందంట. ఈ సత్త తొట్టిలోకి. నేనైతే ఫుల్ షాక్ అనమాట. అది ఎట్లా దుంకేదానికన్నా నీళ్ళన్నా బాగుండేగా పోతే పోనీ అట్లనే దుంకింది అని చెప్తలేను. కాకపోతే దుంకింది. ఆ భయమే లేదు. ఒక బేబీ ఉంది. ఏమో వాళ్ళు ఇరువు పిట్లాడుకుంటారని చెప్పేసి దుంకేస్తే ఆ పాప ఏమో వాళ్ళ తిరగనికి ఏడుచుకొని ఆవన్నే అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తోడుకొచ్చి బిరిబిరిన జంప్ చేసుకొని చెప్పేసి అంతా కాపాడేసి ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి అంటే బాబు దూరేమో కాదు ప్రాణం పైన విలువే లేదంటే లైక్ బతకాలని ఆశే లేదనుకుంటాను కొంతమందికి. ఇంకా కొంతమంది ఉంటారు సస్తా ఉండే సిచ్యువేషన్లో ఉన్న ఇంకా బతకాలి అని వీళ్ళు చూడండి చచ్చిపోయేకి ఎదురు చూస్తూ ఉంటారు ఆత్రం వీళ్ళకి ఎవరో వస్తామా అని చెప్పేసి. లేదా నాకైతే షాక్ నేనైతే ఇక్కడ ఉండలేదు మా ఇంటి దగ్గర పెయింట్ని ఏం చెప్పింది నాకు అర్థమైతే లేదు. బట్ అని హ్యాపీ అని కాదు. ఆ ఇన్సిడెంట్ అయింది నేను కాబట్టి చెప్పి చూడు ఎట్లంతా ఉంటారు అని చెప్పేసి. నేను ఆడేటో టీవీలో ఆడేటో చూస్తుంది. ఫస్ట్ టైం ఏ మూవీలో ఉన్నట్లు అక్కడ ఇంకా బయట ఇట్లా వస్తూ ఉంది. మా అమ్మ ఏమో మాట్లాడుతుంది కదా అంటే కొంచెం మాట్లాడుతుంది ఏమైందని వచ్చింది టప్పని దుంకేసేసింది. దేవుడా థ్యాంక్ గాడ్ ఏమంటే దొరికింది బాగుంది. ఆ తొట్టి చాలా అయింది ఇంకా సత్తా అంత గలీజు చెప్పుడు అట్లుంది. ఆ తొట్టిలోకి ఎట్లా పడాలా అని నాకు తెలియదు. నాకైతే దాన్ని చూస్తేనే నాకు ఇలా అనిపిస్తుంది.